నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 4వ రోజు. మరి నిన్న ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది మార్కెట్కి. దాంతో మార్కెట్ కొంత నష్టపోయింది. ఆఖరి గంటన్నరలో ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తిపోయాయి. ఆరంభ లాభాలను కోల్పోయిన దేశీయ సూచీలు మిశ్రమంగా మెరిశాయి. అందుకైతే ఏంటంటే సెన్సెక్స్ 64 పాయింట్లు, కేవలం 64 పాయింట్ల ప్లస్లోనే ఉంటే నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయింది. మరి ఆసియా మార్కెట్ అలాగేంటంటే ఇప్పుడు యుద్ధం కూడా ఏంటంటే అలా స్టార్ట్ అయింది. మరి ఈ నేపథ్యంలో జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దాని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఈరోజు ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మీకోసం ప్రసారం చేస్తున్నాం. అలాగే ఏంటంటే మా మదుపర్లకి మంచి సలహా సూచన ఇవ్వడం కోసం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మీతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ప్రైమ్ లైన్ మీకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, మీ దగ్గర ఉన్న స్టాక్స్ యావరేజ్ చేసుకోవాలా, లేకపోతే ఏంటంటే హోల్డ్ చేయాలా, ఎలా చూడాలి, ఆచితూచి స్పందించాలా, మరి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఏంటంటే మీరు కాల్ చేయండి. అయితే తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి. మీ వాయిస్ మొబైల్లో ఒకలాగే ఉంటుంది, టీవీలో కూడా ఒకలాగే ఉంటుంది. కానీ టీవీలో చేస్తుంటే ల్యాగ్ వస్తుంది, టెక్నికల్ ఇష్యూ వచ్చి మీ కాల్ కట్ అయిపోతుంది, మాకు సరిగ్గా వినపడదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారు తప్పనిసరిగా, మాకు తెలుసు. అలాగే ఏంటంటే మీరు తప్పనిసరిగా అంటే బ్లూటూత్లో మాట్లాడకండి, డైరెక్ట్ మొబైల్లో మాట్లాడండి. 2 స్టాక్స్ అడగండి, కావాలనుకుంటే 3 స్టాక్స్ అడగండి. స్పెల్ చేయమన్నప్పుడు స్పెల్ చేయండి. తప్పనిసరిగా అంటే మీకు మంచి సలహా సూచన ఇవ్వడం కోసం ఎక్స్పర్ట్, మీ ఫేవరెట్ శ్రీ మేకా వెంకట్ గారు ఈరోజు అందుబాటులోకి వచ్చేస్తున్నారు. తప్పనిసరిగా అంటే మా సలహా సూచన మీరు పాటిస్తారని ఆశిస్తూ. గుడ్ మార్నింగ్ వెంకట్ జీ. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ జీ. సార్ ఏంటి సార్, నిన్న మార్కెట్ లాస్ట్ టైం అంటే అమ్మకాలు ఒత్తిడి, అలాగే ఏంటంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది సార్. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతోంది మార్కెట్ ఈరోజు? ఒక 30 మినిట్స్ బ్రీఫ్ ఇస్తారు సార్. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి అంటే 1 గంట తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అయినాయో, యూరోపియన్ మార్కెట్కి సంబంధించి మనకి సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందో మన మార్కెట్లో రీటైల్ సెగ్మెంట్లో కూడా సెల్లింగ్ ప్రెజర్లో తీసుకొచ్చారు. ఎందుకంటే మనకన్నా ముందుగా యూరోపియన్స్కి తెలుస్తుందండి, అంటే యుద్ధం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది సార్. వాళ్ళకి ముందే హింట్ ఉంది, యుద్ధం రావడానికి ఛాన్సెస్ మళ్ళీ ఉందని చెప్పేసి వాళ్ళు ముందు సెల్లింగ్ స్టార్ట్ చేశారండి. మీరు గమనిస్తే నిన్న యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచే మన మార్కెట్లు డౌన్ అయ్యి, అంతకుముందు వరకు చాలా పాజిటివ్గా బాగున్నాయి సార్. యుద్ధం అనేది నిన్న మన మార్కెట్లు క్లోజింగ్ ఆ టైం నుంచే స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టినాయండి. మనకి న్యూస్ లేట్గా వచ్చింది సార్. దాంతో మార్కెట్లు కొంచెం అంటే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా పెరుగుతున్న మార్కెట్లు నిన్న ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చారు. ఈరోజు కంటిన్యూ అవుతుందంటే మళ్ళీ ట్రంప్ ఏమంటున్నారు, మేము ధ్వంసం చేయాల్సిన టార్గెట్లన్నీ కూడా అయిపోయినాయి, కేవలం ఇరాన్ మీద ప్రెజర్ తీసుకురావడానికి, అగ్రిమెంట్ మీద వాళ్ళు సైన్ చేయడం కోసం, ప్రెజర్ తీసుకురావడం కోసమే మేము ఈ బాంబింగ్ అనేది చేసామని చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఆపేశారండి సార్. ఇప్పుడు దీనికి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇరాన్ కూడా హార్మోజ్ని పూర్తిగా మేము క్లోజ్ చేసామని కూడా చెప్పడం జరిగింది. ఏ ఒక్క నౌక కూడా దాటానికి ప్రయత్నిస్తే మేము అట్లా పేల్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రీవియస్గా ఒక 1 or 2 months బ్యాక్ ఏదైతే స్థితి ఉందో ఆ స్థితికి మళ్ళీ ప్రస్తుతం వచ్చిందండి సార్. అయితే ఈ మధ్యలో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే నిన్న కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ సార్ ఒక జీవోని కూడా పాస్ చేసింది సార్. ఇథనాల్ బ్లెండింగ్ మిక్స్ చేసే పెట్రోల్ని, అదే ఫ్యూయల్ని, పెట్రోల్ అవచ్చు డీజిల్ అవచ్చు, ఇథనాల్ బ్లెండింగ్ చేసే ఫ్యూయల్ని మీరు అంటే అందరూ కూడా పుష్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా జీవో పాస్ చేసి, ఇథనాల్ బ్లెండింగ్ ఏవైతే ఫ్యూయల్ మీరు పర్చేజ్ చేస్తున్నారో దాని మీద ఎక్సైజ్ డ్యూటీ అనేది వేవ్ ఆఫ్ చేస్తున్నాం, ఎగ్జామ్ చేస్తున్నారండి. E22 దగ్గర నుంచి పైగా ఇంకా ఎంత బ్లెండింగ్ జరిగితే అంత ఎక్సైజ్ డ్యూటీ అయితే వేవ్ ఆఫ్ చేస్తున్నారు. E22 అంటే ఏం లేదండి, 22 చివరి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఏంటంటే అంత పర్సంటేజ్ ఇథనాల్ని బ్లెండ్ చేస్తారనమాట ఫ్యూయల్లో. 22 అంటే 22% ఇథనాల్ బ్లెండ్ అవుతుంది, 30 అంటే 30% ఇథనాల్ బ్లెండ్ అవుతుంది. ఆల్రెడీ మనకి మారుతి సుజుకి కూడా వ్యాగనార్ ఫ్లెక్సీ ఫ్యూయల్తో మనకి వ్యాగనార్ అనే దాన్ని రిలీజ్ చేశారు. అవునండి. ఇథనాల్తో మిక్స్ చేసిన ఫ్యూయల్ని ఆ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. అది అప్ టు E85 వరకు కూడా, అంటే 85% ఇథనాల్తో కూడా అది రన్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ ఈ ఇథనాల్ని బాగా పుష్ చేయడం కోసం, ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్తో పెట్టుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా ఇబ్బంది. ఇవాళ అమెరికా ఇరాన్ సరే, రేపు వద్దున సమస్య పోయింది, మళ్ళీ ఎల్లుండి ఇంకోటి రాదని గ్యారంటీ ఉంది. అవునండి. అందుకని ఈ ఇంపోర్ట్స్ అనేది తగ్గించేసుకుందాం దేశీయంగా, మనం ప్రొడ్యూస్ చేసి మనం కూడా క్రూడ్ ఆయిల్ మనం తీసుకుంటాం, మనం కూడా ఇవి ఉన్నాయి, రిగ్స్ ఉన్నాయి.
మన దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్ ఏదన్నా కొద్దిగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్తో మ్యాక్సిమం ఇథనాల్ బ్లెండింగ్తో ఫ్యూయల్ కనుక మనం చేసుకోగలిగితే సార్ వేరే దేశాల మీద ఎక్కువగా ఆధారపడే అవసరం లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే షుగర్ కంపెనీ స్టాక్స్, అలాగే ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీల స్టాక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే కమింగ్ డేస్లో ఇవి బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎస్ సార్, ఎస్ సార్. సో అలాగే గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఇప్పుడైతే మనకి నెగిటివ్లోనే ఓపెన్ అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓపెన్ అయిన తర్వాత నుంచి కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి పాజిటివ్లోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇప్పుడున్న డేటా ప్రకారం. వెరీ గుడ్ న్యూస్. ఓపెనింగ్ తర్వాత నుంచి పాజిటివ్ అండి. ఓపెనింగ్ ఎలాగో డౌన్లోనే ఓపెన్ అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఓపెనింగ్ అయిన తర్వాత పాజిటివ్గా రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో రీసెంట్గా వచ్చిన ఈ స్టాక్ మన దీన్ని ఏమంటారు, సడన్గా గుర్తు రావట్లేదు, అదే మ్యూచువల్ ఫండ్స్ అండి. సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్కి సంబంధించి చూసుకుంటే అందరూ గోల్డ్లో బాగా ఇన్వెస్ట్ చేశారు గోల్డ్ ఈటీఎఫ్స్లో. సార్ సో ఈ గోల్డ్ ఈటీఎఫ్స్కి సంబంధించి పెట్టుబడులు అయితే ఈ నెల కొంచెం తగ్గినాయనే మనకి ప్రస్తుతం డేటా సజెస్ట్ చేస్తుంది. అంటే గోల్డ్ నుంచి కూడా చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా గడిచిన 2 రోజుల నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుందండి సార్. సో గోల్డ్ సిల్వర్ కిందకి రావడానికి ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేద్దాం అనుకుంటే ఆపండి కొద్దిగా, ఎందుకంటే కొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్. ఇప్పుడైతే ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. రైట్ సార్, నైస్. చక్కగా ఏంటంటే లాస్ట్లో కొసమెరు గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఏంటంటే కొద్దిగా ఆపండి, జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్పారు వెంకట్ గారు. సో తప్పనిసరిగా మీరు అలా ముందుకు వెళ్తారని, తప్పనిసరిగా ఏంటంటే మీరు ఆ సజెషన్ తీసుకుంటూ. సో సార్ కాల్ వస్తుంది, తీసుకుందాం సార్. విజయభాస్కర్ రెడ్డి గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, చెప్పండి. నమస్తే సార్, నాకు 2 స్టాక్స్ కావాలండి. చెప్పండి. ఒకటో నాట్కో ఫార్మా 12 చొప్పున తీసుకున్నాండి, ఇంకొకటో ఎటర్నల్ 3 చొప్పున తీసుకున్నాను. నాకు ఉన్నది ఎక్కువ అండి. నాట్కో ఫార్మా 1200లో తీసుకున్నారు, ప్రస్తుతం 854.60లో ఉంది. మీరు గమనిస్తే రీసెంట్గా రిజల్ట్స్ అంటే 29 మేన రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ అయితే అనుకున్నట్లుగా రాలేదు. సో దాంతో నాట్కో ఫార్మా బాగా మళ్ళీ కిందకు వచ్చేస్తుందండి. మీరు తీసుకున్న ప్రైస్ దాదాపుగా అదే హై చేసింది, 1226 ఆ జోన్ వరకు వచ్చి అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది. సో ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. నాట్కో ఫార్మా అరౌండ్ 800 జోన్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 800 దగ్గర మనకి కొద్దిగా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ జోన్ వరకు వచ్చిన తర్వాత కొంచెం స్టేబుల్ అయితే తిరిగి పెరుగుతూ ఉంటే మళ్ళీ 900 మార్క్ని కనుక క్రాస్ అయితే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయొద్దు. కొంచెం టైం అయితే తీసుకుంటుంది పైకి రావడానికి, ఇమీడియట్గా అయితే రాదండి నాట్కో ఫార్మా. అలాగే ఎటర్నల్ ఎంతలో తీసుకున్నారండి? 200 300. 300నా? అవును సార్. సో ఎటర్నల్ కూడా హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ప్రస్తుతం సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. 240 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. నిన్న దాదాపుగా అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు వెయిట్ చేద్దాం. సో 240 పైన ఈరోజు కనుక క్లోజ్ అయిందంటే హోల్డ్ చేసుకోవచ్చు అండి, పని లేదు. రైట్ సార్. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, బసవన్న గారండి, తెనాలి. సార్ నమస్కారం బసవన్నజీ. నమస్కారం అండి. సార్ చెప్పండి. సువెన్ లైఫ్ సైన్సెస్ 3 years తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్. సుజన్ లైఫ్ లాంగ్ టర్మ్ 3 years. ఎంతలో తీసుకున్నారండి? ఫ్రెష్ 3 years. ఫ్రెష్ ఎంట్రీయా? ఓకే, తీసుకోవచ్చండి. 268.80లో నిన్న క్లోజింగ్ జరిగింది. సువెన్ లైఫ్ సైన్సెస్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, అండ్ లాంగ్ టర్మ్ కూడా చేయండి. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, కళ్యాణి రెడ్డి గారండి, దీపక్ ఫెర్టిలైజర్ షేరు 1550లో ఉన్నాయి, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? 1550 1494లో ఉన్నాయండి, హోల్డ్ చేయండి. దీపక్ ఫెర్టిలైజర్స్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో మనకి 1760 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందండి, షార్ట్ టర్మ్ టార్గెట్. సార్ శంకర్ గారండి, సన్ఫార్మా 1890లో ఉన్నాయండి, ఏం చేయాలి? సన్ఫార్మా 1890 ఎవరేజ్ చేయాలా? 1786.40లో ఉందండి, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అలాగే 1800 మార్క్ క్రాస్ అయితే యావరేజ్ చేయండి. బజాజ్ ఫైనాన్స్ 997లో ఉన్నాయి సార్, యావరేజ్ చేయాలని అడుగుతున్నారు. ఎంతలో ఉన్నాయండి? 997 సార్, బజాజ్ ఫైనాన్స్ 997. బజాజ్ 900 మార్క్ క్రాస్ అయిన తర్వాత యావరేజ్ చేయండి. 884.10లో ఉంది, 900 మార్క్ క్రాస్ అయితే యావరేజ్ చేయండి. క్వాలిటీ పవర్ 1370లో ఉంది సార్, యావరేజ్ చేయాలంటున్నారు శంకర్ గారు. 997 అండి పవర్. అవునండి, ప్రాఫిట్లోనే ఉన్నారుగా కదా. 1147.90లో ఉంది, హోల్డ్ చేయండి, పర్వాలేదు, హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో 1300 వరకు వెళ్తుందండి. సార్ క్వాలిటీ పవర్ 1370లో హోల్డ్ చేస్తున్నారట. 1370లోనా? ఓకే.
సో 1147.90లో ఉంది. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. హోల్డ్ చేయండి. మనకి 1300 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. 1300 క్రాస్ అయింది అంటే మాత్రం మళ్ళీ పైకి వెళ్తుందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒకవేళ ఇంకా కిందకు వస్తే అప్పుడు యావరేజ్ చూద్దాం. అరౌండ్ 1070 దగ్గర నుంచి 1080 ఆ జోన్ మధ్యలో మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే యావరేజ్ చేయక్కర్లేదు. సురేంద్ర గారండి, గ్రో స్టాక్ ఎంట్రీ పాయింట్ చెప్పండి అంటున్నారు. గ్రో స్టాక్ ఎంట్రీ సో అబౌవ్ 195 అండి. ప్రస్తుతం 191.60లో ఉంది. 195 దాటితే చేయండి. ఎందుకు 194 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉందండి. అందుకని 195 దాటిన తర్వాత చేయండి అంట. తేజు గారండి, గణేష్ GANESHBE 97లో ఉన్నాయి. షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఎంతలో ఉన్నాయండి గణేష బెంజోప్లాస్ట్? 97లో సార్. 97లో ఉన్నాయి. అవును సార్. ప్రాఫిట్లోనే ఉన్నారు. చిన్న ప్రాఫిట్లో 106.77లో ఉంది. కొద్దిగా హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. 115 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. రీసెంట్గా కూడా 117 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అవుతుంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కానీ తిరిగి మళ్ళీ పెరుగుతుందండి గణేష బెంజోప్లాస్ట్. మళ్ళీ హోల్డ్ చేయండి సార్, హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్లో 130 అండి. మీకు 115 క్రాస్ అయి పైన క్లోజ్ అయితే మళ్ళీ 130 వరకు వెళ్ళిపోతుంది. హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. కాలర్ అండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ నివబూప హెల్త్ కేర్ సార్, ఒకటి RVNL. ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. నివాబూపా అండ్ RVNL ఎంట్రీ ప్రైస్ అండి. లేదు సార్, ఇది లాస్ట్ లో సార్ 90 రూపాయలు తీసుకున్నాను నివబూప. ఒకటి RVNL 450. ఓకే, నివాబూపా హోల్డ్ చేయొచ్చండి, పర్వాలేదు, పెరుగుతుంది. లాస్ట్ 3 days నుంచి కూడా పెరుగుతానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. హోల్డ్ చేయండి. 84లో ఉంది. 85 పైన క్లోజ్ అయితే యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. అలాగే RVNL ప్రస్తుతానికి వెయిట్ చేద్దాం సార్. కీలకమైన సపోర్ట్ కూడా బ్రేక్ అయిపోయి 245 సపోర్ట్ అండి. కీలకమైన సపోర్ట్ని కూడా బ్రేక్ అయిపోయి కిందకి వెళ్తుంది. కొద్దిగా వెయిట్ చేద్దాము. మళ్ళీ తిరిగి 245 జోన్ క్రాస్ అయి పైకి వస్తే అక్కడ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసి మన ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోదామండి RVNLలో. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి. అంజని గారు విజయవాడ అండి. మేడం నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. Yes, madam. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నా దగ్గర తేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. 40,000 యావరేజ్ తో ఆల్మోస్ట్ 6 months పై నుంచే వెయిట్ చేస్తున్నాను. అలాగే నేను ఫ్రెష్ గా హలో అలాగే చెప్పండి. అలాగే అలాగే ఇప్పుడు ఫ్రెష్ గా నేను ఇందిరా మెడ్కో తీసుకోవాలనుకుంటానండి. ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చండి. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. ఫస్ట్ది ఏమన్నారండి? తేజ్ ఇండస్ట్రీస్ అండి. మేడం మీరు టీవీ తేజ్ ఇండస్ట్రీస్. ఓకే, తేజ్ ఇండస్ట్రీస్ సార్. తేజ్ ఇండస్ట్రీస్ ఎంతలో తీసుకున్నారండి? తేజ్ ఇండస్ట్రీస్ 40,000 లో తీసుకున్నానండి. 40,000లో తీసుకున్నారు. ప్రస్తుతం 37,955లో ఉంది. కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందిలేండి. ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఇంద్రప్రస్థ ఇప్పుడే వద్దండి. ఇంద్రప్రస్థ కొద్దిగా వెయిట్ చేద్దాం. ఏదైనా 390 జోన్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇంద్రప్రస్థలో ఎంట్రీ ప్లాన్ చేయండి. సార్ ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. మ్యామ్ అదండి సూచన. సో సార్ చాట్ బాక్స్ అండి. సార్ నరేష్ కుమార్ గారండి, గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ ప్రొవైడ్ ఎంట్రీ లెవెల్స్ ఫర్ ఎన్రిన్ ENRIN సిమెన్స్ ఎనర్జీటా ఎర్లియర్ లాంగ్ టర్మ్కి. అవునండి, ఎన్రిన్ అదొకటేనండి. అదొకటి అడిగారు సార్. అడిగింది అదొకటి అడిగారు సార్. ఓకే, సైమెన్స్ ఎనర్జీని ఎన్రిన్ సింబల్ నేమ్తో చేస్తామండి. అవును. 3,424లో నిన్న క్లోజింగ్ జరిగింది. ఇప్పుడైతే వద్దండి, కిందకి వస్తుంది. 3,240 దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ లెవెల్ వరకు వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడైతే వద్దు ఎన్రిన్లో. సార్ అలాగే అండి. కాలర్ అండి భాస్కర్ గారు కొల్లాపూర్. సార్ నమస్కారం భాస్కర్ జీ. నమస్తే సార్, అలాగే చెప్పండి. సార్ ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ ఈ రేట్లో బై చేయొచ్చా? ఒక్కసారి స్టాక్ పేరు మళ్ళీ స్పెల్ చేయండి. ఎలస్కాన్ ఇంటర్నేషనల్. ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్, ఎలైస్కాన్ తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫస్ట్ది అర్థం కాలేదండి నాకు, కొంచెం స్పెల్ చేస్తారా? EILITION ఎలైట్ కాన్. EILI ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ సార్, 32 రూపీస్ లో ఉంది. ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్. ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ ఒక్కసారి స్పెల్ చేయండి సార్. EILTICON. EIL
ఎలైట్ కాన్ ఈ ఫర్ ఎలిఫెంటేగా. ఎలైట్ కాన్ ఎలైట్ EITI ఎలైట్ EICI EITELOCON ఎలైట్ కాన్ EICELO ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్. EICELO నాకు రావట్లేదండి. ఎలైట్ నేను కాన్ సాధారణంగా 50 రూపాయల కన్నా తక్కువ ఉన్న స్టాక్ని ట్రాక్ చేయను, అందువల్ల నాకు మీరు చెప్పినప్పుడు వెంటనే అర్థం కాలేదు. సో ఎనీవే, రెండో స్టాక్ చూద్దామండి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్. మీరు చెప్పేది అయితే నాకు అర్థం కావట్లేదండి. కుదిరితే చార్ట్ ఉజ్జయిన్ బాక్స్లో చెప్పండి టైప్ సార్. చేయడానికి ట్రై చేయండి ఆ నేమ్. ఉదయం చెప్పండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి తీసుకుందాం అనుకుంటున్నారా, ఆల్రెడీ తీసుకున్నారా? మూర్తి గారు వారు వారా తీసుకున్నారా? ఎగ్జాక్ట్గా దీనిలో చెప్పడంలో చేయలేదు సార్. ఏదైనా ఒక సలహా చెప్పండి సార్, అలాగనే ఇలాగైనా. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ప్రస్తుతం ఎంట్రీ అయితే తీసుకోవద్దండి ఈ ప్రైస్లో. కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా అబోవ్ 55 అండి, 55 రూపాయలు దాటిన తర్వాతే ఎంట్రీ ప్లాన్ చేయండి. కొంచెం మనకి ఇక్కడ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ కనిపిస్తోంది. 55 రూపాయలు దాటితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ డాక్టర్ గారండి, సార్ ఏంటంటే జిందాల్ వరల్డ్ 30 రూపీస్లో ఉన్నాయట, హోల్డర్ యావరేజ్. జిందాల్ వరల్డ్ 30 రూపీస్లో. ఓకే, 28.12 అంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కొంచెం కన్సాలిడేషన్ జరుగుతుంది, బట్ ఎనీవే మీ ప్రైస్ అయితే దాటి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కన్సాలిడేషన్ జరిగి పైకి రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ హోల్డ్ చేయొచ్చు అండి. ఎంటార్ 8344లో ఉన్నాయట సార్, హోల్డా యావరేజా? ఎంటార్ 8344. అవును సార్. సో 7106లో ఉంది. కొంచెం కిందకు వస్తుందండి ఎంటార్ టెక్నాలజీస్. అరౌండ్ 6700 ఆ రేంజ్ వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 6700 ఆ రేంజ్ వరకు వస్తే, ఎగ్జాక్ట్గా 700 అంటే 700 అని కాదండి, 700 నుంచి 725, 6700 నుంచి 6725 ఆ రేంజ్ మనకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అక్కడ యావరేజ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయొద్దు. ఎస్ సార్. సార్ తేజు అండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 72లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ ఎంత? ఐడిఎఫ్సి హోల్డ్ చేయండి, మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్కి అయితే వస్తుంది. అరౌండ్ 82, 84 వరకు వెళ్తుందండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, హోల్డ్ చేయండి. ఎస్ సార్. సాంబయ్య గారండి, ఎన్ఎల్సి ఇండియా 318లో తీసుకున్నాను సార్, ఎక్కడ యావరేజ్ చేయాలి, హోల్డర్ ఎగ్జిట్? ఎన్ఎల్సి ఇండియా 318 అండి. 318 సార్. 318 వారు నిన్నేమన్నా తీసుకున్నారేమోనండి, ఎందుకంటే ఆ ప్రైస్ నిన్నే వచ్చింది. ప్రస్తుతం 309.60. ఇంకొంచెం కిందకైతే వస్తుందండి ఎన్ఎల్సి ఇండియా, అరౌండ్ 290 ఆ జోన్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. సో 290 ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 రూపాయలు అటు వచ్చి మీకు తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేయండి. రైట్ సార్. సార్ రవితేజ గారండి, గుడ్ మార్నింగ్ సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకు యావరేజ్ 794, కెన్ ఐ అక్యూములేట్ ఇట్ ఆర్ లాంగ్ టర్మ్? 794 అండి. ఇప్పుడు తీసుకోవచ్చండి, అక్యూములేట్ చేయొచ్చు. ఓకే. మాన్ 100 ఈటీఎఫ్ 33% ప్రాఫిట్లో ఉన్నాను, బుక్ ప్రాఫిట్ ఆర్ హోల్డ్ అంటున్నారు. మామ్ 100 ఈటీఎఫ్ అవును సార్. కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, రైట్ సార్. సార్ కాలర్ అండి, ఎన్వి రావు గారు వైజాగ్ నుండి. సార్ నమస్కారం రావుజీ. మార్నింగ్ మూర్తి గారు. Yes, sir. వెంకట గారు. సార్, నమస్తే అండి. నా దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ టార్గెట్ మీనన్ బేరింగ్స్ కి టార్గెట్ నియర్ టైం టార్గెట్ ఫర్ సెల్లింగ్. జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకోటండి మీనన్ బేరింగ్స్ అండి. నీలం బేనన్ బేరింగ్స్, ఇది కూడా టార్గెటేనా? టార్గెట్ ఫర్ సెల్లింగ్ రీసెంట్. రెండు హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేస్తున్నాను, 10% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే అండి, ఓకే. 10% ప్రాఫిట్లో ఉన్నారా? అవునండి. జేఎన్కే బ్యాంకు మనకి అరౌండ్ 155 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి. 150 పైన మీకు క్లోజింగ్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈరోజు పైన క్లోజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేయండి సార్. హోల్డ్ చేస్తే మీకు అరౌండ్ 165 ఆ జోన్ దగ్గర ఎగ్జిట్ అవ్వండి జేఎన్కే బ్యాంకు. మీనన్ బేరెన్స్ కూడా అంతేనండి, హయ్యర్ లెవెల్లో మనకి కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. 166 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. సో నిన్న పెరిగింది కానీ 166 పైన క్లోజ్ అవ్వలేకపోయింది, 163.20లోనే క్లోజ్ అయింది. సో నిన్న గ్యాప్ అప్ అయ్యి మనకి డౌన్ అయిపోయింది, మళ్ళీ కిందకి వచ్చేసింది. సో ఈరోజు మళ్ళీ 166 పైన కనుక క్లోజ్ అయ్యింది అని అంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు మీనన్ బేరింగ్స్ని.
మళ్ళీ అరౌండ్ 180 ఆ జోన్ వరకు హోల్డ్ చేయించండి. 185 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మరో కాల్ రండి. సార్ నమస్కారం అండి, తిరుపతి నుండి సార్ నేను రత్నాకర్ రెడ్డి సార్. కరుణాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నా దగ్గర ఏసీసీ సిమెంట్ ఉన్నాయి సార్ 1460లో. మ్మ్. ఇంకోటి వచ్చేసి ఏఆర్ఈఎన్ డెమ్ 764లో ఉన్నాయి సార్. ఇంకోటి బీడిఎల్ వచ్చి 1222లో ఉన్నాయి. హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా సార్? రెండో స్టాక్ ఏంటండి? ఏఆర్ఈఎన్ డెమ్ అమర్రాజా. అమర్రాజ్ ఇంటర్నేషనల్. ఓకే అవును సార్. ఇంకోటి బీడిఎల్ సార్ ఓకే 1220. ఓకే, మిగతా అర్థమైంది. రైట్, ముఖ్యంగా అర్థమైంది. మీకు మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే క్లియర్గానే వినిపిస్తూ ఉంటుందండి, క్లియర్గా ఉంటున్నట్టు ఉంటుంది. కానీ నేను జూమ్లో ఉంటాను కదా, నాకు వచ్చేసరికి క్లారిటీ మిస్ అవుతుందండి. ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళకి టీవీలో క్లియర్గా వినపడతా ఉంటుంది ఆ స్టాక్ పేరు, కానీ నాకు జూమ్లోకి వచ్చేసరికి ఆడియో కొంచెం డిలే ఉంటుంది, ప్లస్ క్లియర్గా రాదు సౌండ్. అందువల్ల నేను రెండోసారి అడుగుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా. సో ఈ మూడు కూడా మీరు తీసుకోవాలండి. తీసుకున్నారా? అవును సార్, 3 ఉన్నాయి సార్. ఉన్నాయని హోల్డ్ చేస్తున్నారు సార్. ఎంతలో ఉన్నాయి ఏసీసీ? 1465. 1465 ఏసీసీ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, డౌన్ ట్రెండ్లో ఉంది. అవును. సో ఏదైనా 1430 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి. 1430 రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ప్రైస్ కూడా ఆ రెసిస్టెన్స్ దగ్గరలోనే నియర్ బై ఉంది కాబట్టి ప్రస్తుతం యావరేజ్లో ఏం ప్లాన్ చేయొద్దు, హోల్డ్ చేయండి. రీసెంట్ రిజల్ట్స్ చూసుకుంటే లాస్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదు. బీడీఎల్ అండి, సార్ బీడీఎల్ 1260. బీడీఎల్ ఈ రోజు కనుక కొంచెం కిందకు వస్తే ఇక్కడ యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి. అండ్ అమర్ రాజా అండి 1465. 764 సార్, 764. 764 ఎస్ సార్. 764 అయితే వారు ప్రాఫిట్లోనే ఉన్నారు. 811 దగ్గర ఉంది ప్రస్తుతం. మనకి అరౌండ్ 810 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు కూడా అబ్జర్వ్ చేయండి, 810 బ్రేక్ అవ్వకుండా తిరిగి పైన క్లోజ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, వీరశేఖర్ గారు అండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. అదానీ పవర్ 180లో షేర్ బయింగ్ ప్రైస్ ఉంది, 237 హోల్డ్ చేస్తాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అదానీ పవర్ ఎంతలో 237లో అండి. సార్ 237లో ఉన్నాయి, వాళ్ళు హోల్డ్ చేస్తారు. 237 ఓకే, 220.58. అదానీ పవర్ కొద్దిగా ప్రాఫిట్ హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. 29 మే దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండే ఉంది. ఇంకొంచెం కిందకి రావడానికి ఛాన్స్ ఉంది, అరౌండ్ 200 జోన్ వరకు కూడా వస్తుందండి. సో 200 లెవెల్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, ధర్మారావు గారు అండి. సార్ నాట్కో ఫార్మా, కిమ్స్ హాస్పిటల్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. నాట్కో ఫార్మా అయితే ఇప్పుడు వద్దండి, అవాయిడ్ చేయండి. అండ్ కిమ్స్ ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుందండి. నాట్కో ఫార్మా, ఓకే. కిమ్స్ వచ్చేసి అరౌండ్ 750 ఆ జోన్ దగ్గర కొంచెం తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మళ్ళీ కిందకు వస్తే అరౌండ్ 715 నుంచి 720 మధ్య యావరేజ్ చేయండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, సతీష్ కుమార్ గారు అండి. సార్ టుడే టు బై మోతీలాల్ ఓస్వాల్, నాస్డాక్ 100, హుండాయ్, అశోక్ ల్యాండ్ ఫర్ లాంగ్ టర్మ్, హోల్డర్ బై చేయొచ్చా ఏంటి? 1 చెప్పనా సార్? చెప్పండి. మోతీలాల్ ఓస్వాల్, ఓకే నాస్డాక్ 100, ఓకే హుండాయ్, ఓకే అశోక్ లేలాండ్ ఫర్ లాంగ్ టర్మ్ హోల్డ్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. అశోక్ లేలాండ్ అండ్ హ్యుందాయ్. మోతీలాల్ ఓస్వాల్ అనేది నాస్డాక్ 100, అది నాకు తెలిసినంత వరకు ఈటీఎఫ్ అయ్యి ఉండొచ్చు అండి. సార్ సో మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 అయ్యి ఉండొచ్చు అది. సో అది బై చేయొచ్చా అంటే ఎస్, బై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ వాళ్ళు న్యూ అప్లికేషన్స్ని ఆహ్వానిస్తే. సో ప్రస్తుతం అంటే ఈ మధ్యకాలంలో మోతీలాల్ ఓస్వాల్, నాస్డాక్ 100 మ్యూచువల్ ఫండ్స్ అయితే కొత్త సిప్స్ని వాళ్ళు ఏం తీసుకోవట్లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదండి. సార్ ఈటీఎఫ్లో పెట్టుకుందాము అని అనుకుంటేనేమో ఈటీఎఫ్స్ ట్రేడ్ అవుతూ ఉంటే చెయ్యండి, పర్వాలేదు. అండ్ హ్యుందాయ్ మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే అశోక్ లేలాండ్ అరౌండ్ 144-145 జోన్ దాటిన తర్వాత అశోక్ లేలాండ్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. హ్యుందాయ్ మోటార్స్ తీసుకుంటే కొంచెం అతి తక్కువ క్వాంటిటీ ఇక్కడ తీసుకోండి. అలాగే 1970 క్రాస్ అయితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. సార్ మరి లాస్ట్ కాలర్ సార్ లక్ష్మి గారు ఉండి సార్ చెన్నై నుండి. మేడం జస్ట్ టూ స్టాక్స్ రండి, సమయాభావం ఏమనుకోవద్దు. సో చాట్ బాక్స్లో కూడా తప్పనిసరిగా సార్ మళ్ళీ రేపు వెంకట గారు వస్తారు. సో లక్ష్మి గారు ప్లీజ్ టూ స్టాక్స్. ఓకేనండి, ఓకేనండి. Yes, ma'am, తప్పకుండా. please. Sorry. యా, నా దగ్గర ఏఈజిఐఎస్ వివో ప్యాక్ ఉందండి. 260 యావరేజ్లో 500 షేర్స్ ఉన్నాయండి. అలాగే M&M ఫైనాన్స్ ఉందండి 317 యావరేజ్లో.
దీనికి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ చెప్పగలరా? నా ప్రైస్ వస్తుందా లేకపోతే? ఫస్ట్ ఏంటిదండి? AEGIS వివో ప్యాక్. ఓకే ఓకే. ఏజిస్ ఓపాక్ టెర్మినల్స్ లిమిటెడ్ ఎంతలో ఉన్నాయండి? 260 యావరేజ్ లో ఉన్నాయండి. 260 యావరేజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం 197 లో ఉంది. 210 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. M&M ఫైనాన్స్ అండి 317 లో ఉన్నాయండి. 317 లో ఉన్నాయి. 280 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చండి. ఓకే. సో సార్, సో వెంకట్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏంటంటే Welcome, సో sir. మెనీ పీపుల్ హావ్ గివెన్. సో తప్పనిసరిగా సార్ రేపు కూడా వెంకట గారు వస్తున్నారు. సో వెంకట గారితో మళ్ళీ మనం రేపు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. ఎస్ సార్. Welcome. చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.